ఊరికే ఉండనివ్వద్దు. భయంకరమైనటువంటి అసూయ ప్రారంభమై ఈ వ్యక్తిని ఏం చేశారంటే ఇతనికి హాని చేయాలని చెప్పి చంపాలని చూశారు. ఆ తర్వాత అమ్మేశారండి. అమ్మేయటం వల్ల అతడు ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అసూయ ఎంత ప్రమాదకరమో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం ఈ సందర్భంలో. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన దానికి అడ్డము చెప్పిరి. ఒక భక్తుడండి, ఒక భక్తుడు మార్పు చెందాడు. ఇతడు ఎవరో? పౌలు గారు. అతడు పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఎంతో మందికి కీడు చేస్తున్న వ్యక్తి, ఎంతో మందిని చంపేస్తున్న వ్యక్తి, ఎంతో మందిని సరసాలు వేసి కొట్టిన వ్యక్తి. ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శించి దేవుడు మాట్లాడితే అతడు మార్పు చెంది తన చెడునంతటిని వదిలిపెట్టి తాను దేవుణ్ణి నమ్ముకుని దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని అతడు దేవుని యొక్క సన్నిధిలో అనేక మందికి దేవుడి గురించి చెప్పటానికి వెళ్తుంటానంట. ఆనాటి కాలంలోనంట అడ్డుపడ్డారంట. నువ్వు వాక్యం చెప్పటానికి వీలు లేదు, నువ్వు దైవ వాక్యాన్ని పట్టుకుని బోధించడానికి వీలు లేదు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి వాళ్ళంట? మత్సరం అంటే అసూయతో నిండుకొని. చూడండి, యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు. ఇవాళ కూడా జరిగేది అదే. మత్సరాలతో నిండుకుని దూషిస్తూ పౌలు చెప్పిన దానికి అడ్డము చెప్పిరి. అడ్డొచ్చేస్తున్నారు. 46లో కూడా చూస్తే, అప్పుడు పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవుని బిడ్డారా, నిత్య జీవాన్ని వాళ్ళు త్రోసివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మీరు గమనించండి. ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు అసూయ విషయం జాగ్రత్తగా ఉందాం. అది మన చేత భయంకరమైన నేరాలు చేయించగలదు. అసూయ అనేది భయంకరమైన నేరాలు చేయించగలదు. గనుక మనము ఈ అసూయను దేవుని బిడ్డలారా మనం విడిచిపెట్టాలి. అధికారము, శక్తి ఉన్న అన్యాయస్తులు ప్రజలను గుంపులుగా, గమనించండి, ఇక్కడ అధికారం, శక్తి ఉన్న అన్యాయస్తులు ప్రజల గుంపుల్ని తరచుగా, బహుగా, తేలికగా రెచ్చగొట్టగలరు. కీడు చేసేందుకు గుంపు కూడి పరిగెత్తటం గురించి దేవుడు మానవాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు జరుగుతుంది అది. ఆనాటి కాలంలో వాళ్ళు తమ అధికారాన్ని, తమ శక్తిని ఉన్న అన్యాయస్తులు ఆ రోజుల్లో కూడా వాళ్ళకి ఏముంది? అధికారం ఉంది, శక్తి ఉంది, మేమేమైనా చేయగలుగుతామని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలనంట ఆ మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట ఎంత స్పష్టంగా వ్రాయబడిందో మనం చూస్తాం. ఆ 27వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? 20వ వచనంలో ఉంది, ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ఏం చేశారు? వాళ్ళకి అధికారం ఉంది, శక్తి ఉంది. ఈ అన్యాయస్తులు ప్రజల యొక్క గుంపుల్ని ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. కీడు చేసేందుకు రెచ్చగొడుతున్నారు. యేసు ప్రభువుని సిలువేయమని చెప్పి మీరు అందరూ అరవండి, కేకలేయండి. దేవుడు ఇచ్చిన అధికారం, దేవుడిచ్చిన శక్తి ఇందుకేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొన్న ఒక సంఘటన జరిగిందండి. మా చర్చిలో 2 విశ్వాసులు గవర్నమెంట్ హాస్పిటల్లో కాలికి చిన్న ఆపరేషన్లు చేయించుకున్నారు. నరానికి సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం
ఎక్కువగా జరగట్లేదని చెప్పి. సరే మేము వాళ్ళకి ప్రార్థన చేయడానికి నేను పాస్టమ్ గారు ఇద్దరం బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయడానికి వెళ్ళాం హాస్పిటల్కి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు లోపలికి బైబిల్ పట్టుకుని రావటానికి లేదండి అన్నారు. అదేంటండి, చర్చిలో మా చర్చి విశ్వాసులు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, వాళ్ళని పరామర్శించి చిన్న ప్రార్థన చేసి వెళతామని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, పైనుండి మాకు ఆర్డర్ వచ్చింది, బైబిల్ పట్టుకుని లోపలికి క్రైస్తవుడు అనేవాడు రాకూడదు అని. అమ్మ, మేము ఏ నేరం చేయటానికి రాలేదు కదా, మేము ఇక్కడికి దేవుని వాక్యాన్ని పట్టుకుని మేము ప్రార్థన చేయడానికి వచ్చామంటే, వాళ్ళు చెప్పిన మాట, పైనుండి మాకు ఆర్డర్ వచ్చింది, మీరు ఇక్కడ లోపలికి బైబిల్ పట్టుకుని రావడానికి వీలేదంటే, మళ్ళీ మేము వెనక్కి వచ్చి బైక్లో కవర్లో బైబిల్ పెట్టి పాస్టమ్ గారు మేమిద్దరం లోపలికి వెళ్ళామండి. ఆ వార్డులో చాలామంది ఉన్నారు. వాళ్ళు మాతో చెప్పింది ఏంటంటే, మీరు లోపలికి వెళ్ళినా అక్కడ మీరు ప్రార్థనలు చేయడానికి వీలేదని చెప్పారండి. చాలా బాధ అనిపించింది. అక్కడికి వెళితే ఆ పక్కన ఒక పాస్టర్ ఉన్నాడు అందిట్లో. అక్కడికి ఒక 3-4 దైవజనులు ఆ దైవజనుల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారంట. మీరు చేయడానికి వీలేదు అన్నారంట. వీళ్ళు విశ్వాసులు కూడా బైబిల్ పట్టుకుని వెళితే మీరు బైబిల్ పట్టుకుని రావటానికి వీలేదంటే, వాళ్ళు ఆ బట్టల్లో దాచిపెట్టుకుని వెళ్ళి బయట తలాప దగ్గర పెట్టుకుందామన్నా పెట్టుకోవటానికి వీలేదని చెప్పారంటే, నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో ప్రియులారా. నేటి దినాలలో చాలా భయంకరంగా ఈనాడు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదేమైనా న్యాయమేనా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి ప్రతినిధులారా, అధికారులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యాయమా? దేవుని వాక్యం చెప్తుందంటే, నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని ఉంది. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుకుంటాను అంటాడు భక్తుడు. దైవ సన్నిధానములో, దైవ పాదాల దగ్గర మనం దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాం. వాక్యము బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, దారి చూపిస్తుంది. ఇంకేమనుందో తెలుసా? లేఖనాల ద్వారా దేవుడు ఆదరిస్తాడంటే, వాక్యము ఆదరణ కలిగిస్తుంది, వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి యొక్క ధైర్యాన్ని, నెమ్మదిని ఇచ్చేటువంటి వాక్యాన్ని మీరు పట్టుకుని రావద్దు అని చెప్తే, ఏంటండి చేసేటువంటిది? ఏమైనా పన్ను నేరాలు, ఘోరాలు ఏమైనా చేయటం జరుగుతుందా? ప్రజల్ని ఏమైనా చెడు మార్గాలకు నడిపించేటువంటి విధానములు ఏమన్నా చేస్తున్నారా? ఏమండి, మీరు మారండి, త్రాగొద్దు, గంజాయి తాగొద్దు, సిగరెట్లు, గుట్కాలు, ఈ యొక్క మందు మానేయండి, పాపం మానేయండి, అన్యాయం చెయ్యొద్దు, అక్రమాలు చెయ్యొద్దు, మోసాలు చెయ్యొద్దు, మీరు మంచిగా ఉండండి అని చెప్పటం తప్పండి? ఆలోచించండి. నిజంగా నా హృదయము చాలా వేదనగా ఉంది ఈ విషయంలో. మళ్ళీ నేను అక్కడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి, మా సొంత కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు హాస్పిటల్లో, చిన్నపిల్లడు వెళతంటే అక్కడ చెప్పారు, పాస్టర్ గారు మేము చర్చికి వెళ్తాం, కానీ లోపలికి మాత్రం ఇలా రావడానికి వీలేదన్నారు, మీరు దాసేయండి, బైబిల్ దాసేయండి, బైబిల్ దాసి లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఏంటి ఈ సమాజంలో? వీళ్ళరా, నా మట్టుకు నా జీవితాన్ని తీసుకుంటే నేను 94 వరకు లోకములో జీవించాను. లోకానుసారంగా ఉంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి మచిలీపట్నంలో ఉన్నటువంటి నాయకులు అన్నారు, మారవా అని చెప్పి, నీ జీవితం మార్చుకోమని చెప్పారు. అప్పుడు లోకములో ఉన్న, లోకాశల్లో ఉన్న అందరు యవనస్తుల్లాగా
సినిమా వస్తే చిరంజీవి సినిమా అంటే ముందే వెళ్ళిపోయేవాడిని. అందరిలాగా లోకములో ఉన్న నా జీవితం పాడైపోయింది, నన్ను ఎవడో బాగు చేయలా. సొదగాగా నేను పక్క హైందవ కుటుంబం నుంచి వచ్చాను. బ్రాహ్మణులు నాకు చెప్పేవాళ్ళు, నువ్వు సూర్యవంశపు రాజువి, నీ గోత్రం రఘుకుల గోత్రం, నీ వంశం సూర్యవంశం, నువ్వు సామాన్యుడు కాదు. సత్యనారాయణ, నువ్వు ఎట్టి రూపములో యేసు ప్రభువు నమ్మొద్దనేవాళ్ళు బ్రాహ్మణులు. కానీ నా కులము నన్ను రక్షించలా, నా మతం నన్ను రక్షించలా, నేను చచ్చిపోయాను అనుకున్నారు అందరూ. నోట్లో నుండి రక్తం కక్కుతూ ఉంటే, నా నోట్లో నుండి నాలుకింత పొడ వస్తే నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి, కానీ నన్ను ఎవరు కాపాడలా. నా కుటుంబము నేపథ్యం ఏంటంటే భయంకరమైన పూజలు సంబరాలు చేసిన కుటుంబం. మా అన్నయ్యని, పెద్ద అన్నయ్యని తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్ళి వెంకటేశ్వరరావు అని పేరు పెట్టారు. రెండో అన్నయ్యని తీసుకెళ్ళి కొండయ్య అని పేరు పెట్టారు. మూడవ వ్యక్తి మక్కని తీసుకెళ్ళి వెంకటేశ్వరం అని పేరు పెట్టారు. కానీ మా కుటుంబాలకి చేతబళ్ళు చేస్తే ఇంక ఇటు కాదని నాకు అన్నవరం సత్యనారాయణ పేరు పెట్టారు నాకు. కానీ మా కుటుంబము దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఇదే ఆంధ్ర రాష్ట్రములో తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చెట్టు పుట్ట మొత్తం అన్నిట్లకి మొక్కి అన్నీ అయిపోయింది. దిక్కులేని స్థితిలో మా కుటుంబం ఉంటే మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవరు లేరండి. నా తల్లి 1978 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకోవటానికి ఉరి పెట్టుకుంటే, అదే టైంలో నేను చిన్నవాడిగా ఉంటే నా పీక పట్టుకుని నొక్కి చంపాలన్న నా తల్లి అనుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చి మాట్లాడాడు, అమ్మా నా బాబును చంపొద్దు, నేను నిన్ను బాగు చేస్తాను. నా తల్లికి రక్తస్రావం అనే వ్యాధి, ఏ హాస్పిటల్లో బాగు చేయలేకపోయారు. ఎంతో మంది వచ్చారు, శాంతి చేశారు, బాగు చేయలేకపోయారు. కానీ యేసు ప్రభువారు ఆ రోజు మమ్మగారితో మాట్లాడుతుంటే మమ్మగారు అందంట, అయ్యా మాకు బోళ్ళు మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, నువ్వు ఎవరు అంటే యేసు ప్రభువారు అంటే, నువ్వు మాకు దేవుడు కాదు, నువ్వు ఎస్సీ వాళ్ళకి దేవుడు అని చెప్పేసి అందరూ అంటున్నారు కదండి. అంటే కాదమ్మా, నేనే నిజమైన దేవుడును, లోకరక్షకుడు అని చెప్పినప్పుడు ఆ రోజు మమ్మగారు రక్తస్రావం ఆగిపోతే ఆ రోజు ప్రభు నమ్ముకోవటం జరిగిందండి. ఆ తర్వాత మా వాళ్ళు దూరం పెట్టారు, మా వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టారు. మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీరు మా ఇళ్ళకి రావటానికి లేదు, మీరు చేసుకుంటే మేము రామని చెప్పి కొన్ని సంవత్సరాలు దూరం పెట్టారు. నా తల్లి నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ఇవాళ మా కుటుంబంలో 40-50 మంది ప్రభుని అంగీకరించారండి. ఏంటండి ఈరోజు జరుగుతుంది ఏంటి? ఏం జరుగుతుంది? ఎవరికి నష్టాన్ని కలిగిస్తున్నాడు క్రైస్తవుడు? ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారులారా, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 94 వచ్చేసరికి నేను మరి ఆ 78లో అలా జరిగింది. 94 వచ్చేసరికి నేను లోకానుసారంగా నేను కూడా ఈ రాజకీయ పార్టీ నాయకులతో నేను కూడా తిరిగానండి. నా జీవితాన్ని అప్పుడు ఎవరు బాగు చేయలే, నేను చచ్చిపోయాను అనుకున్నారు. ఆ టైంలో నాలో నుండి ప్రాణం పోతున్నప్పుడు యేసు ప్రభువారు నా దగ్గరకు వచ్చి నీ జీవితం మార్చుకొని నేను బ్రతికిస్తానని చెప్పి దేవుడు నాతో మాట్లాడి నన్ను బ్రతికించాడు. ఇప్పుడు ఇది పట్టుకుని రావద్దని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నారంటే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక యవనస్తుడిగా నా జీవితంలో నేను 94 వరకు వచ్చేసరికి మచిలీపట్నం ఏరియాలో నా గురించి చాలా మందికి తెలుసండి. పాడైపోయిన నా జీవితాన్ని యేసయ్య బాగు చేశాడు. నేను వేదనతో ఈ మాట చెప్తున్నానండి. దేవుని వాక్యం పట్టుకుని లోపలికి హాస్పిటల్కి వచ్చినా మీరు రావద్దని చెప్పేసి అంటున్నారంటే, అధికారులారా దయచేసి ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్కి వచ్చి ఏమన్నా మోసం చేసేది ఏమనుందా? కీడు చేసేది ఏమనుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే వాక్యము నా జీవితాన్ని మార్చింది. ఎంతో మంది ఈనాడు మన 2 తెలుగు రాష్ట్రాలు ఒకసారి తీసుకోండి. మీరు ఏ పాస్టర్నైనా సరే కదపండి, నా జీవితం పాడైపోయిందండి, నేను త్రాగుడు బానిస అయిపోయాను, చెడుకు బానిస అయిపోయాను, లేకుంటే నేను నేరస్తుడిగా ఉన్నాను, అయితే నన్ను ఎవ్వరూ మార్చలేకపోయారు, అయితే యేసు ప్రభువు నా జీవితాన్ని మార్చాడని ప్రతి పాస్టర్ గారు అదే సాక్ష్యం చెప్తాడండి. చర్చికి వచ్చేటోడక ఈ రోజు ఈ లక్షల మంది ప్రజలు ఉన్నారే, వాళ్ళు చెప్పేది అదే సాక్ష్యమే. మార్పు చేయటానికి వచ్చాడు ఆయన, జీవితంలో మార్పు తీసుకురావడానికి వచ్చాడు ఆయన. దయచేసి సత్యాన్ని అడ్డగించొద్దు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే అంతకంటే నాకు సంతోషం లేదన్నాడు ఆ మహనీయుడు. ఎందుకయ్యా ఇలా ఇబ్బంది పెడతారు? ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఆలోచించండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు అధికారము, శక్తి ఉన్న అన్యాయస్తులు ప్రజల గుంపులని తరచుగా బహు తేలికగా రెచ్చగొట్టగలరు కీడు చేసేందుకు. దేవుని వాక్యములు ఏమని వ్రాయబడిందో ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 2వ వచనం. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. పక్షపాతము, గమనించండి మాట. పక్షపాతము పక్షవాతము లాంటిది. గనుక అన్యాయముగా మీరు జనాలను ప్రేరేపించేలా చెయ్యొద్దు అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడింది. ఆనాడు వాళ్ళ అసూయ చేత ఆయనను ఏం చేశారంట? అప్పగించారంట. మరి పిలాతు గవర్నర్ అంటున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు, గనుక నేను అధికారంలో ఉన్నాను గనుక పస్కా పండుగ రోజు ఎవరైనా ఒకవేళ నేరం చేసినటువంటి వాళ్ళు అనబడినటువంటి వాళ్ళ మార్పు కలిగితే వాళ్ళు విడుదల చేసే అధికారము గవర్నర్గా నాకు ఉంది గనుక నేను యేసు ప్రభువారిని విడుదల చేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదు, నేరం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు చేసి నరహంతకుడైనటువంటి బరబ్బా మాకు కావాలి కానీ యేసు మాకు అక్కరలేదు అని కోరుకోమని చెప్పి ఆ అధికారులు ప్రజలనంట ప్రేరేపించారంట అండి. జన సమూహములందరూ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు బరబ్బా కావాలి, బందిపోటు దొంగ, నేరస్తుడు, చట్టానికి, న్యాయానికి, ప్రభుత్వానికి నష్టము కలిగించిన వాడు మాకు కావాలి కానీ లోకరక్షకుడు, పాపాలు క్షమించేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, మనస్సుకు నెమ్మదినిచ్చేవాడు, మనశ్శాంతినిచ్చేవాడు, దీవించేవాడు, ఇదిగో నిత్య జీవానిచ్చేటువంటి ఆ ప్రభు మాకక్కరలేదు అని వాళ్ళు కోరుకుంటున్నారండి. కేకలు పెడతా ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క లేఖనములు మనం చూస్తే వాళ్ళు ఆయనను తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయనను కనుగోగలిగితే సామెతల గ్రంథంలో ఈ సందర్భంలో ఒక మాట మనం చదువుకుందామండి. 8వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనం చదువుతాను. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనవాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూచారండి, ఆయనను కనుగొన్నవారంట జీవమును కనుగొనను. అంటే ఆయనే ఎలాంటి వ్యక్తో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. ప్రియ స్నేహితులారా, మొదటి యోహాను పత్రికలోనికి వెళ్ళి ఒక మాట ఈ సందర్భంలో మనము దేవుని యొక్క మాట చదువుదాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు 2 మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 11వ వచనం నుంచి చదువుతాను దేవుని యొక్క వాక్యాన్ని. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకి నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే. చూచారా, ఆయనను అంగీకరించేవాడు జీవము కలిగిన వాడు, ఆయనను అంగీకరింపనవాడు జీవము లేనివాడే అనే మాట మనం చూస్తున్నాం. 20వ వచనములో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించునని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గమనించారా? ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అనే మాటలు మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు అంటే మనందరి పాపముల నుంచి విడిపించి మనకి మనశ్శాంతిని నెమ్మదినిచ్చి నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతో మంది జీవితాలను బాగు చేశాడు ఆయన. ఆ ప్రియ ప్రభువారిని వాళ్ళు ఏమంటున్నారంటే మాకొద్దు అని వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారంటే ఒక నరహంతకుణ్ణి, ఒక నేరస్తుడిని, నష్టాన్ని కలిగించే వ్యక్తి మాకు కావాలి, కానీ ఆయన మాకు అక్కరలేదు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. తప్పు చేయటానికి ఉరకలు వేస్తున్న గుంపుకు ఎదురు నిలిచి సరి అయినది చేయగలగటానికి గుణం, బలమైన వ్యక్తిత్వం అవసరమైనది. ఇలాంటి యొక్క వాటిని ఎదుర్కోవటానికి ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. దైవ సన్నిధానములో వారు ఆ ప్రభువారిని వద్దు అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ టైంలో 24-25 మనం చూస్తే పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకుని ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. ఆ టైంలో పిలాతు ఏం చేశాడంటే నీళ్లు తీసుకున్నాడు. అయ్యా, ఈయన గురించి నేను తీర్పు తీర్చాను, ఏ దోషము నాకు కనబడలేదు, నా భార్యతో కూడా కలలో దేవుడు మాట్లాడాడంట, ఈయన జోలికి వెళ్ళవద్దు అని చెప్పి నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుంటా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారండి 25వ వచనములో వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి? ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండకుండునుగాక అని పిలాతు గవర్నర్ ఏమో చేతులు కడుక్కుంటే వీళ్ళు అంటున్నారు అసూయ చేత ఆయన ఏదో ఒక విధంగా సమూల నాశనం చేయాలని వాళ్ళు అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన సిలువేయండి అని చెప్పేసి అప్పగించి ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటే శాపం కోరుకున్నారండి. మీరు గమనించండి, యేసు ప్రభు వారిని ఆ విధంగా వాళ్ళు తృణీకరించి బరబ్బాను కోరుకున్నప్పుడు ఆ టైములో 26 వచ్చును. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అప్పుడు ఏం చేశారు? బరబ్బాను వారికి విడుదల చేయటం జరిగింది. ప్రియా స్నేహితులారా గమనించండి, బరబ్బా మాకు కావాలి, యేసు మాకు అక్కర్లేదని చెప్పినప్పుడు యేసు ప్రభు అనంట కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఇక్కడ గమనించండి, గవర్నరు 3 పర్యాయాలు చెప్పాడు, ఆ నీతిమంతునిలో నాకు ఏ దోషము కనబడట్లేదు, ఏ పాపము కనబడట్లేదు, అతిక్రమము నాకు కనబడట్లేదు అని చెప్పి వాళ్ళు సిలువేయమని చెప్పేసి అన్నప్పుడు కొరడా దెబ్బలు ముందు కొట్టండి అని చెప్పేసి అప్పగిస్తే నేరము చేసినటువంటి వ్యక్తికి ఎన్ని దెబ్బలు కొట్టాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. 1 నుంచి 3 వచనాలు చదువుతాను. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని
నీతిమంతుడనియు దోషిని దోషనియు తీర్పు తీర్చవలెను. ఆ దోష శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టవలను. 40 దెబ్బలు కొట్టవచ్చును, అంతకి మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో. నిజంగా నేరం చేస్తే ఎన్ని దెబ్బలు కొట్టాలంట? లెక్క పెట్టి 40 దెబ్బలు కొట్టాలంట, కొరడ దెబ్బలు. మరి యేసు ప్రభు వారికి ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 కొట్టారు. ఎందుకని? లెక్క ఒకవేళ 40 దెబ్బలు అనేది కొట్టే దగ్గర కనుక ఒకవేళ ఒక దెబ్బ ఎక్కువ పడింది అనుకో, మరలా మన మీదకి శిక్ష వచ్చేస్తుంది గనుక ఒక దెబ్బ తక్కువగానే కొడదామని చెప్పి కొట్టారంట. ఎందుకని? మరి 40 కొట్టాలిగా కరెక్ట్గా. వాళ్ళు మనస్సాక్షి వాళ్ళ మీద దోషారోపణ మోపుతా ఉంది. ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమి చేస్తున్నాం అనేది మనకు ఒక మనస్సాక్షి ఉంది. ఒక్క మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా గమనించండి. దేవుడు మనకంటూ ఒక మనస్సాక్షి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉండేది మహా అయితే 70-80 అని దేవుని వాక్యం చెప్తుంది. లేకుంటే ఒకవేళ ఇంకా దీర్ఘాయం అంటే పోనీ 100 సంవత్సరాలు వేసుకోండి. ఇది తాత్కాలికం, యుగ యుగములో నిత్యత్వంలో ఉండాలి. అందుకే ఈరోజు ఎందుకు ప్రభువుని అంగీకరించేలా దేవుని వాక్యాన్ని పట్టుకుని ఊరూరు వెళ్ళి సువార్త ఎందుకు భక్తులు చెప్తున్నారో తెలుసా అండి? ఎవ్వరు కూడా నశించిపోకూడదు, చెడు మార్గములో ఉండకూడదు, మంచి మార్గములో ఉండాలి, యుగ యుగములు దేవుడితో ఉండాలి, స్వర్గములో ఉండాలి అన్నటువంటి ఆశతో ఇలా చేస్తున్నారు తప్ప పొట్టకూటి కొరకు కాదండి. పొట్టకూటి కొరకు కాదండి. అనేక మంది మారాలి అని, మార్పు చెందాలని భారముతో ఈ పని చేస్తూ ఉన్నారే తప్ప ఎవరు కూడా ఈ యొక్క పొట్టకూటి కొరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. అయితే దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు 40 దెబ్బలు కొట్టాలి, కానీ 40 దెబ్బలు కొట్టలా. ఆ తర్వాత ఆయన్ని ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఏమండి, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు, సిలువను ఆయన భుజం మీద పెట్టి గొలగతా కొండ వరకు తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ సిలువేస్తే, ఆ టైంలో కూడా యేసుప్రభు వారు ఏం చేశాడు తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరగరు గనక వీరిని క్షమించు అని చెప్పి క్షమాపణ ప్రకటించిన దేవుడండి ఆయన. ప్రతీకారం కోరలేదండి ఆయన. క్షమించి ప్రాణం పెట్టాడు. గమనించండి, క్షమించి ప్రాణం పెట్టాడు. నీకు బయలా దేవత లేకుంటే యెహోవా దేవుడా? నీకు బరబ్బానా లేకుంటే యేసు ప్రభువా? ఆలోచన. ఎవరు కావాలి? మోసం చేసే వ్యక్తా? నేరం చేసిన వ్యక్తా? చట్టానికి, న్యాయానికి, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు చేసిన వ్యక్తా? లేకుంటే అన్నీ సహించి పాపాలు క్షమించిన వాడు, రోగాలు స్వస్థపరిచిన వాడు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాడు, మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చిన నిత్య జీవము కలిగిన దేవుడు కావాలా? ఆలోచించు ఒకసారి, ఆలోచించు. ఎవరు కావాలి నీకు? వాళ్ళు ఏమన్నారు? ఆ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాకన్నారు కదా. యేసు ప్రభు వారిని వాళ్ళు అప్పగించారు, సిలువేశారు, అంత అయిపోయింది. ఆహా, మేము చాలా బాగున్నాం అనుకున్నారండి. ఇక అయిపోయింది, క్రైస్తవం అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, ఇక ఎవరు ఇక ప్రభు నమ్ముకోరనుకున్నారు. గమనించండి, ఆయన సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంటే తెలుసా అండి? క్రీస్తు శకం 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ అనేటువంటి వ్యక్తి దండెత్తి ఆ యెరూషలేము మీదకు వచ్చి యుద్ధం చేసి ఆ టైములో 70 లక్షల మంది యూదులను ఓసకోత కోయటం జరిగిందండి. ఆ రక్తం ప్రవహిస్తున్నప్పుడు సాలలో ఉన్నటువంటి గుర్రాల కంట ఆ కళ్ళానికి అంటుకుందంటండి రక్తం. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునగాకని కోరుకున్నారు కదా. ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. 2 చేతులు జోడించి కోరుతున్నాను, తల్లిదండ్రులు
బిడ్డలకి ఆశీర్వాదాలు అందించే వారికి ఉండాలి, కానీ శాపాన్ని అందించే వారికి ఉండకూడదండి. నేటి సమాజంలో మనం చూస్తాం, ఘోరాతి ఘోరమైన పాపాలు, నేరాలు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు చేసి 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 నేను గొప్పోడైపోయాను, నేను పెద్దోడైపోయాను, నా దగ్గర బోళ్ళంతా అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, అధికారం ఉందని అనుకుంటూ ఉండగా ఆ శాపము ఆ కుటుంబాల మీదకి వచ్చినప్పుడు దిక్కులేని స్థితిలో ఆ పిల్లలు అయిపోతారంటండి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు. దైవ సన్నిధానములో జాగ్రత్తగా మన పిల్లలకి ఆశీర్వాదాలు అందించే వారంగా ఉండాలి.